పెళ్లి పేరంటే వాళ్ళు ఏడిచారంటే ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఆయన ఆడపడుచులు ఉన్నారు, వాళ్ళ కుటుంబంలో పుట్టిన అమ్మాయిలు. వాళ్ళు వస్తే వాళ్ళకి హారతిలోకి ఇవ్వడం మానేయడండి. హారతి పళ్ళం ఇస్తే పెళ్లి కొడుకు అందులో పూర్వం ఏమో 116 వేసేవారు, ఇప్పుడు 1116, 10,000, 25,000 కూడా వేస్తున్నారు ఎవరు వస్తామందని బట్టి. మరి ఆ 1000 రూపాయలు ఆడపడుచు ఆశించదండి అంటే ఆయన కూతురు కూడా ఆయన ఇవ్వడం అనమాట. పైగా ఆడబిడ్డలు ఆ రోజుల్లో ఎక్కువ మంది ఉండేవారు. అంటే అన్నదమ్ముల పిల్లలు, ఆయన కూతుళ్ళే కాదు, ఆయన తమ్ముడు కూతుళ్ళు, ఆయన తోడోళ్ళు గారి అమ్మాయిలు, వీళ్ళంతా ఆడపడుచులే. ఒక్క పెళ్లి కొడుకు కనీసం 7-8 మంది ఆ అమ్మాయిలు అక్కలు చెల్లెళ్ళు ఉండేవారు. వాళ్ళు కూడా సరదాగా మా తమ్ముడు పెళ్ళి వచ్చేవాడు. ఇంకా అందులో అన్నదమ్ముల పిల్లలు, సొంత తమ్ముడు, పరాయి తమ్ముడు అనే భేదం లేదు, అందరూ వచ్చేవారు. ఐకమత్యం అంటే అదే. వాళ్ళు ఎవరికైనా రూపాయి ఇవ్వకుండాను బొట్టెట్టుకోండి మీరందరూ సుఖంగా ఉంటాం, 10 రూపాయలు ఇవ్వాలి కదా, ఆశీర్వదించి పంపిస్తున్నాడు, ఎవరికేమి ఇవ్వట్లేదు. కూలివాండ్రందరూ కూటికే ఎడ్వా, పందిళ్ళు వేసిన వాళ్ళు, పాకలు వేసిన వాళ్ళు, ఈ బలుబులు బిగించిన వాళ్ళు మేడం ఉన్నారు, వాళ్ళకి భోజనాలు లేవు ముందు అసలు. ఇక ఈయన భోజనమే పట్టట్లేదు, డబ్బులు ఏమొస్తాడరా బాబు అని వాళ్ళు ఏడుస్తున్నారు.